దేవుని స్తుతిస్తున్నాను. దేవుని సందుకు వచ్చినప్పుడు నా ఫోకస్ అంతా దేవుని మీదే ఉంది, ఆయన వాక్యం మీదే ఉంది, ఆయన ఆరాధించడం మీదే ఉంది, ఆయన సన్నుతించడం మీదే ఉంది. ఎందుకంటే నా దేవుడు ఇప్పటికీ ఎన్నో మేళ్ళు ఎన్నో ఉపకారాలు నా జీవితంలో జరిగించాడు. క్రైస్తవ జీవితం కృతజ్ఞత కలిగిన జీవితం. హల్లెలూయా. చాలాసార్లు మీకు చెబుతున్నాను, రీసెంట్గా ప్రపంచంలో చాలా సర్వేలు జరుగుతూ ఉన్నాయి, లేదా రీసెర్చ్లు జరుగుతూ ఉన్నాయి. చాలామందిని కలిసి కొన్ని విషయాల మీద కొంతమంది రీసెర్చ్ చేస్తున్నారు. అందులో ఒక విషయం ఏంటంటే, ప్రపంచాన్ని 2 భాగాలు చేస్తే ఒక భాగం అంట ఎప్పుడూ ఆనందంగా ఉంటారంట, సంతోషంగా ఉంటారు. మరొక భాగం ఎప్పుడు విచారంతో ఉంటారు, దుఃఖంతో ఉంటారు, ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఏదో వారి జీవితాలు ఏదో కోల్పోయినట్టుగానే ఎప్పుడూ ఉంటారట. వాట్ ఇస్ ద డిఫరెన్స్? వారిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? డబ్బా, అందమా, ఉద్యోగమా, వ్యాపారంలో అభివృద్ధి, లేకపోతే భౌతిక సంబంధమైన విషయాల మీద ఇవి ఆధారపడి ఉన్నాయని పరిశీలన చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, రీసెర్చ్ కోసం కొన్ని దేశాల నుంచి కొన్ని ప్రజలను ఎన్నుకుంటారు, వారితో మాట్లాడి ఎట్టకేలకు ఫైనల్ రిజల్ట్ ఇస్తారు కదా. ఆ రిజల్ట్ ఏమొచ్చింది అంటే, ప్రపంచంలో ఆనందంగా ఉండగలిగే వారందరూ కూడా, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే ఆర్ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్. వారిలో కృతజ్ఞత ఉందట. ప్రైజ్ ద లార్డ్. వారు కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉన్నారట. ప్రతి విషయానికి కూడా దే ఆర్ థ్యాంక్ఫుల్, దే ఆర్ గ్రేట్ఫుల్, అండ్ దే ఆర్ ఫిల్డ్ విత్ మచ్ గ్రాటిట్యూడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ అక్కరింగ్ ఇన్ దర్ లైఫ్స్. వారి జీవితాల్లో జరుగుతున్న ప్రతి సందర్భాన్ని బట్టి కృతజ్ఞత తెలియజేసే అంశంలో వారు ఉన్నారు. కాబట్టే తక్కిన వారికన్నా, మిగతా వారికన్నా వారు చాలా ఆనందంగా సంతోషంగా బ్రతకగలుగుతున్నారట. బైబిల్ ఎప్పుడో చెప్పింది కదా ఈ మాట, యెహోవాను స్తుతించుట మంచిది. ఎవరికి మంచిది? ఆఫ్రికా వాళ్ళకా? ఎవరికి మంచిది? మనకే. దేవుని ఆరాధించడం, ఆయన స్తుతించడం మనకే మంచిది. ఎక్కడైతే స్తుతి లేదో, ఎక్కడైతే కృతజ్ఞత లేదో, రకరకాల చెడు అనుభవాలన్నీ కూడా జీవితంలోకి వచ్చేస్తుంటాయి. సనుగుళ్ళు వస్తాయి, తిరుగుబాటుదనం వస్తుంది, అలసట వస్తుంది, కలవరం వస్తుంది, ఆందోళన వస్తుంది. జీవితంలో రాకూడని ప్రతి అనుభవం ఎప్పుడు వస్తుందో తెలుసా? కృతజ్ఞతను అనుభవం నీ జీవితంలో లేనప్పుడే. ఫర్ దట్ రీజన్ ద బైబుల్ టెల్స్ us టు వర్షిప్ గాడ్ అండ్ టు ప్రైజ్ హిమ్. ఆయన్ని ఆరాధించండి, ఆయన స్తుతించండి. నేను ఎప్పుడో మాట చెబుతుంటాను, ద మోర్ యూ వర్షిప్ ద లెస్ యూ వరీ. నువ్వు ఎంత ఎక్కువగా దేవుణ్ణి ఆరాధన చేస్తుంటావో భౌతిక సంబంధ విషయాల కోసం అంత తక్కువగా చింతపడతావు. చాలామందులు ఈ రోజున ఐహిక విచారాలు పెరిగిపోయినాయి, చింతలు పెరిగిపోయినాయి. ఈరోజు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఈరోజు ఏం తినాలి, రేపు ఏం కట్టుకోవాలి, ఇలాంటి వాటి మీదే వారి దృష్టి అంతా నిలిపేసుకుని ఐహిక విచారాలు పెరిగిపోయినాయి చాలామంది. కానీ దేవునిలోకి వచ్చిన మనం, ప్రభు బిడ్డలుగా మార్పు చెందిన మనం, రూపాంతర అనుభవంలో కొనసాగుతున్న మనం, దేవుణ్ణి గణపరచాలని నిర్ణయించుకుని ప్రయాణాన్ని ప్రారంభించిన మనం పూర్ణ హృదయంతో దేవుని ఏం చేయాలా? స్తుతించాలా, దేవుని గణపరచాలి. ఈరోజు నేను దేవుని లేఖనానుసారంగా ఒక వ్యక్తి పూర్ణ హృదయంతో చేయాల్సిన పనులేంటి, హోల్ హార్టెడ్గా చేయాల్సిన పనులేంటో లేఖనానుసారంగా మనం పరిశీలన చేద్దాం. దేవుని బిడ్డలం కాబట్టి లేఖనమే మనకు ఆధారం కదా, బైబిల్ గ్రంథమే మనకు ఆధారం. లెట్ us ఫోకస్ ఇన్ ద బైబిల్. బైబిల్ గ్రంథంలో ఈ విషయం మీద పరిశీలన చేస్తే, ఒక వ్యక్తి పూర్ణ హృదయంతో, సంపూర్ణ హృదయంతో, పూర్ణ హృదయం లేనివాడు అసంపూర్ణమైన హృదయాన్ని కలిగి ఉంటాడు. అంటే అర్థం ఏంటంటే సగం సగం పనులు చేయడం, సగం సగం. మీరు ఎవరికైనా బండి రిపేర్కి ఇచ్చారనుకోండి, సగం చేసి వదిలిపెట్టేస్తే మీరు ఏమంటారు? మీరు ఒప్పుకుంటారా? లేదా దగ్గర సగం చేశానండి, ఇంకో సగం 2 సంవత్సరాల తర్వాత చేస్తానంటే ఏమంటారు? నీకు ఇచ్చింది ఎందుకే బండి, నాకు చాలా అవసరం ఉండి కదా ఇచ్చాను, చేస్తే పూర్తిగా చేయి, లేకపోతే ముందే చెప్పాలి కదా. సగం సగం పనులు ఎవరు ఇష్టపడరు. ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత సగం పేపర్ రాసి మిగతా సగం వచ్చే సంవత్సరం చూసుకుందాం ఉన్నారు అనుకోండి, ఏమంటారు? అయితే వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే క్లాస్లో కూర్చోరారంటారు కదా. సంపూర్ణంగా చేయడం, పూర్ణమైన హృదయంతో దేవుని దగ్గరికి రావడం. వాట్ షుడ్ వీ డూ విత్ అవర్ హోల్ హార్ట్స్? మన హృదయాలతో మనం ఏం చేయాలి? పూర్ణ హృదయంతో మనం చేయాల్సిన పనులేంటో త్వరగా లేఖనాల నుంచి మీతో మాట్లాడతాను. మొదటి మాట, మనం పూర్ణ హృదయంతో దేవుని దగ్గరికి తిరిగి రావాలని బైబిల్ సెలవిచ్చింది. చెప్పండి, పూర్ణ హృదయంతో ఎవరి దగ్గరికి తిరిగి రావాలి? దేవుని దగ్గర తిరిగి రావాలి. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం మనం చదువుతున్నాం. ద బుక్ ఆఫ్ జెరమాయా
chapter వారు పూర్ణ హృదయముతో 24 and verse 7, వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా, చూడండి, నా యొద్దకు తిరిగి రాగా వారు నా వారు జనులగునట్లును నా జనులగునట్లు నేను వారి నేను దేవుడనగునట్లును వారి దేవుడు నగునట్లు నేను యెహోవానని నేను యెహోవానని నన్నెరుగు హృదయమును నన్ను ఎరిగే హృదయాన్ని వారికిచ్చెదను. వారికి ఇచ్చేదను. స్తోత్రం చెప్దా, హల్లెలూయా. వారు తిరిగి రాగా, ఆ తిరిగి వచ్చే విధానంలో ఎలా రావాలట? పూర్ణ హృదయంతో తిరిగి రావాలి. అలా వస్తే నన్ను ఎరిగే హృదయాన్ని, నన్ను తెలుసుకునే హృదయాన్ని వారికి ఇస్తాను. చాలామంది అంటూ ఉంటారు, వెస్లీ గారు, దేవుణ్ణి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే ఏం చేయాలండి అని. నువ్వేమో లోకంలో తిరుగుతూ దేవుణ్ణి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే సాధ్యపడేది కాదు. దేవుడు అన్నాడు, కమ్ టు మే, రండి నా దగ్గరికి రండి, తిరిగి రండి. మీరు ఎప్పుడైతే నా దగ్గరికి తిరిగి వస్తారో నేను మీకు హృదయాన్ని ఇస్తాను. ఆ హృదయం ఎలా పనిచేస్తుందంటే నా గురించి మరింత ఎక్కువగా తెలుసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. నా గురించి ఇంకా ఎక్కువగా మీకు అర్థమవుతుంది. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆయన గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవడానికి చాలా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎంత తెలుసుకున్నా, దేవునితో ఎవరు ఎన్ని సంవత్సరాల నుంచి అవినాభావ సంబంధం కలిగి ఉన్నా నేను ప్రభు గురించి అంతా తెలుసుకున్నానని చెప్పడానికి అవకాశం ఉండదేమో, ఇంకా తెలుసుకోవడానికి చాలా ఉంటుంది. ఆయన ప్రేమను అనుభవించడానికి, ఆయన గొప్పతనాన్ని కీర్తించడానికి, ఆయన ప్రభావాన్ని కీర్తించడానికి ఇంకా అనేక అంశాలు మిగిలే ఉంటాయేమో అనిపిస్తుంది నాకు. ఆయన అంత గొప్పవాడు ఆయన. అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు నిజంగా మనం అతిశయపడాలి. రండి.